సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివన్నగూడెం తండాలో వెలసిన శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై తండా వాసుల మధ్య ఉత్సాహంగా గడిపారు. కొండాపూర్ మండలం శివన్నగూడెం తండాలో పండుగ వాతావరణం సంతరించుకుంది. శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా తండా వాసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు తండా ప్రజలు, యువకులు తమ సంప్రదాయ లంబాడ వస్త్రధారణతో, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. వేడుకల్లో భాగంగా మహిళలు చేసిన సంప్రదాయ లంబాడ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో శివన్నగూడెం తండా ప్రజలు తనకు అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తండా అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తండాలో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తన పూర్తి మద్దతు ఉంటుందని చింతా ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్, మల్లేశంలతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, యువకులు, మహిళలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రామ్దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. జగదాంబ శివాలాల్ 5వ వార్షికోత్సవానికి మహిళా తల్లులు భువనం ఎత్తి కొండపైకి నడుచుకుంటూ రావడం, మరి ఇక్కడ ఉన్న పెద్దలు, యువకులు, మరి నాతో పాటు ఇచ్చేసిన అందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటి మంచి కార్యక్రమానికి మేము ఇక్కడ రావటం, మరి అమ్మవారి శివాలాల్ దర్శనం కల్పించి మరి మాకు ఆశీర్వదించినందుకు తీరు మరి మరవలేంది. మరి నాతో పాటు వచ్చినటువంటి మండలాధ్యక్షుడు మేక మిట్టల్ గారు, పెద్దలకి పేరు పేరున నమస్కరిస్తూ, ఈ అమ్మవారు ఉత్సవం ఏదైతే జరిగిందో మరి అందరూ ఆయురారోగ్యంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా చూడాలి, అందరికీ అమ్మవారి దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందాక తమ్ముడు వినోద్ ఏదైతే కోరిందో సీసీ రోడ్డుకు సంబంధించి నేను ఖచ్చితంగా మరి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేపించి మరి ఎంతైనా దాన్ని పూర్తి చేయించేదానికి నా వంతు పూర్తిగా అమ్మవారి దయ ఉండి మొత్తం జరగాలని కోరుకుంటూ, ఈ గ్రామంలో కూడా ఇంకా ఏమన్నా కొరతలు, ఏమన్నా అవసరాలున్నా అవన్నీ కూడా చేసుకోవటం మన ధర్మం కాబట్టి మనం అన్ని కూడా చేసుకున్నామని తెలియజేసుకుంటూ, మీ అందరి మరి దయతో మీరు నాకు అత్యధిక మెజార్టీనిచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, దాంట్లో అందరం ఈ ప్రాంతం అంతా బాగుండాలని కోరుకుంటూ, ఈ ప్రాంతం బాగుండే దాంట్లో మనం ఉండాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై శివలాల్, జై శివలాల్, జై.